ఒక నిమిషం శ్రీరంగం గారు ఒక నిమిషం అండి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్ మీరు ఇలా కాదండి డిస్కషన్ ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ప్లీజ్ మీరు ఆగాలి. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ 5 నెలలుగా విచారణ కొనసాగుతుంది. దాదాపు నాకు తెలిసి ఒక 80 మందిని విచారించినట్టున్నారు. ఇంజనీర్లను కావచ్చు, ఐఏఎస్లు, అదేవిధంగా మాజీ ఐఏఎస్లను, మాజీ ఇంజనీర్లను ఇచ్చి ఒక నివేదిక తయారు చేశారు. ఈరోజు మనం పేపర్లో చూస్తే ఇది ఖచ్చితంగా మొత్తం జరిగింది, కింది నుంచి పై వరకు జరిగింది అనేది ఒకటి, అవినీతి జరిగింది అనేది. నేను ఇంతకుముందు అన్నట్టు వచ్చిన మోటార్లతో సహా అవినీతి జరిగింది అనేది. రేపు వీళ్ళని విచారించబోతున్నారు, కేటీఆర్ను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు, ఈటల రాజేంద్రను. ఏంటి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో కమిషన్ ఇంత సీరియస్గా విచారిస్తుంది, మళ్ళీ ఈరోజు కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతుంది. నిజంగా జరిగిందంటారా? ఒకవైపు బీఆర్ఎస్ ఒక ఆరోపణలు చేస్తూ ఉంది, ఇదంతా కేవలము ఏదో రకంగా కేసీఆర్ పేరు చెడగొట్టాలి, కేసీఆర్ చేసింది ఇదంతా తప్పు అనేది ఈరోజు ఒక ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంది, ఇందులో ఏమీ లేదు అనేది ఈ వీళ్ళు చెప్తున్నారు. రాజేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ నమస్కారం. ఆ పార్టీల వాదన అంతా విన్నాం. పార్టీలో గతంలో శ్రీనివాస్ గారు కూడా దీనికి బాగా సమర్థించిన వారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన కూడా వెళ్ళాడు కదా కాళేశ్వరం. కాదండి ఇక్కడ విషయం ఏంటంటే ఈవెన్ తాడూరు శ్రీనివాస్ కూడా అదే దాంతో సంబంధం. ఎందుకంటే వాళ్ళ తప్పులో నేను కాలు పెట్టాను. మొదలు ఏంటంటే మొట్టమొదలు తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ల కష్టం. అసలు తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయంలో 2-3 మంచి పనులు జరిగినాయి అంటాను నేను. ఆనాడు ఈనాడు అని ఒకటి చెప్తాను. మిషన్ భాగీరథ అద్భుతమైన పథకం. మిషన్ కాకతీయ అంతకుముందు ఒక తట్టెడు మట్టి ఎత్తకపోతే నేను స్థానిక ప్రభుత్వాల్లో పనిచేసిన వాడిగా చెప్తాను. యాజ్ అడ్వకేట్ గానేమో కమిషన్ గురించి మాట్లాడు. కానీ ఒక్క తట్టెడు మట్టి ఎత్తకపోతే ఆనాడు మిషన్ కాకతీయ అవినీతి ఉంది. అవినీతి లేదంటే రవి గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. అవినీతి ఉన్నది. అవినీతి లేకుండా అసలు ఏది జరుగుతలేదు. ఏ పని ఇవాటికి కూడా ఈ ప్రభుత్వంలో కూడా 14 కమిషన్ 15% 14% 12% ఆర్థిక శాఖ కమిషన్ ఇవ్వకపోతే బయట బిల్లుడు వస్తే మొత్తుకుంటారు కదా. నేనేమంటే అదే కాంట్రాక్టర్లు మొత్తుకుంటారు కదా. నేనేమంటే ప్రభుత్వం అన్నాక అవినీతి జరుగుతున్నది. కానీ మంచి పథకమా చెడ్డ పథకమా అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం 3 అద్భుతమైన పథకాలు. ఇందులో నేను ఎప్పుడు మున్సిపాలిటీ ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎప్పుడు చెప్తుంటాను రాజేష్ గారు, అది మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఇక్కడ కూడా ఏమైందంటే మొత్తం 3 బ్యారేజీలు కట్టారు. నేను 5 సార్లు తిరిగి వచ్చిన, అధికారికంగా అనధికారికంగా తిరిగి వచ్చిన వాడిని. టీఎంసీలకు ఏమంటారు, క్యూసెక్లకు తేడా వాళ్ళు దీని మీద కమిషన్ మీద మాట్లాడుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే టీఎంసీలు ఏంటి, క్యూసెక్లు ఏంటి. ధర్మారావు గారిని మన చీఫ్ ఇంజనీర్ ఉంటే వాళ్ళతో ఇచ్చంపల్లి దాకా కూడా పోయేసాను. అంటే నేను పెద్ద గొప్పవాడని చెప్పలేను నేను. కానీ ఏమైందంటే ఆ 3 బ్యారేజీలు, బ్యారేజీకి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. సమస్య ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారి ఆ టెక్నాలజీ వాడేటప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారు, ఇప్పుడు విధాన నిర్ణయం చేసేదేమో రాజకీయ నాయకులు, ఇక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి విధాన నిర్ణయం చేసిన దాన్ని సాధ్యమవుతుందా కాదా చూడాల్సిన వాళ్ళు ఏమో అధికారులు కదా. అధికారులు ఏం చెప్పాలి, ఇది కాదు సార్ అని చెప్పాలి. ఇప్పుడు మేడిగడ్డ 17 టీఎంసీలు, 11 టీఎంసీలు ఏమో అన్నారు. తర్వాత సింగిడ్ల 10.5 టీఎంసీలు, ఆల్మోస్ట్ 11 టీఎంసీలు. అంటే ఇన్ని టీఎంసీల నీళ్లు ఆగబడితే బ్యారేజీలు ఉంటాయా లేవా అని ఎవరు చెప్పాలి? ఇంజనీర్ చెప్పాలి కదా అంటున్నాను. అందరు కళ్ళు ముట్టున్నారు, ఎవరి కమిషన్ వాడు తిన్నారు. మొట్టమొదటి ఉరిశిక్ష చేయాల్సింది నేను ఈ మాట అంటున్నాను. అధికారులు ఈఎన్సీ మురళీధర్, వెంకటేశ్వర్లు వీళ్ళందరూ మొట్టమొదటి జైలుకి పోతారంటారు. ఇంజనీర్ మాట వినాలిగా సీఎం గారు. నేను చెప్తాను సార్, వినకపోతే చెప్తాను. వింటే చెప్పండి, అట్లా ఉండదు. అట్లుండదు. వినకపోతే డిసెంట్ నోట్ రాస్తారు. డిసెంట్ నోట్ రాసినాక కూడా సమస్య ఆనాడు ఈనాడు కూడా లేదంటున్నాడు. ఇప్పుడు ఇవాళ ఈ కార్ రేస్ రద్దు చేయమని రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా చెప్పిండు. రద్దు చేసినట్టు అధికారులు రేపు పొద్దున వీటి జైలుకి పోతారు అంటున్నాను. దానకిషోర్ జైలుకి పోతారు రేపు పొద్దున అంటున్నాను. దానకిషోర్ కూడా కేసు పెట్టిండు కదా, ఏసీబీకి ఇచ్చిండు కదా ఫిర్యాదు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు రేపు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కేసు పెడతారు. రేపు దానకిషోర్ జైలుకు పంపుదామా? సమస్య అది కాదు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు. మేము సంతకాలు పెట్టలేదు, ఈటల రాజేంద్ర ఓడు. అదే సంగతి కాదు, కేటీఆర్ అదే అంటుండు కదా. ఇట్లా నేనేమంటాం, రాజకీయ నాయకులు సంతకాలు పెట్టారు ఎక్కడ కూడా. ఒక్క సర్పంచ్కు తప్ప దేశంలో రాష్ట్రపతి దాకా ఎవరికి సర్పంచ్ మనకు చెక్ పవర్ లేదు. సంతకాలు పెట్టారు ఎక్కడ. విధాన నిర్ణయాలు తీసుకుంటారు. విధాన నిర్ణయాలు నేను ఏమంటానంటే కమిషన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను యాజ్ అడ్వకేట్ గా అది ఎంక్వైరీ కమిషన్, న్యాయస్థానం కాదు. అది ఎంక్వైరీ కమిషన్ దాని హద్దుల మీద ప్రవర్తిస్తున్నది మాట అంటున్నాను. ఏం కాదు నాకు
ఏమంటున్నంటే వాళ్ళు అడిగే పద్ధతి తప్పుకున్నది. ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. రాజేష్ గారు, Okay. మీ భార్యను మీరు కొడుతున్నారా మానేశారా, రెండే చెప్పు, కొడుతున్నా మానేసినా అంటే తప్పుడు జవాబు వస్తుంది. కాదు రామ్మోహన్ గారు, ఒక పాయింట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ మీరు రామ్మోహన్ గారు ఇక్కడ 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 మీరు ఒక విషయం అన్నారు ఏంటంటే రామ్మోహన్ గారు రాజేష్ గారు సీరియస్ గా చెప్తున్నాను, ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ ఏం చేయాలంటే మేడిగడ్డకే పరిమితం అవుతుందా, సుందిల్లా అన్నారని దాకా వస్తాడా, మొత్తం ప్రాజెక్టు మార్చిన దానికి వస్తాడా, మీరు అక్కడి నుంచి ప్రాణహిత చేయబట్టి ఎందుకు మార్చిండు అనే కాడి నుంచి మొదలు పెడుతుండే ఆయన. అంటే ఏంది, ఈ మొత్తం దాన్ని కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్, ఆ 3 కుంగిపోయినాయి. ప్రత్యక్ష సాక్ష్యం మనకి శ్రీనివాస్ గారు, నేను కూడా వెళ్ళొచ్చిన టీఆర్ఎస్ తో కాకుండా నేను వేరేగా వెళ్ళొచ్చిన. నేనేమంటున్నానంటే అక్కడ కుంగిపోయింది వాస్తవమే కాదంటలేను. కుంగిపోయిన తర్వాత బాగు చేసే క్రమంలో ఏడాది అర్థమవుతుంది. రైతులు ఏం బాధపడుతున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 TMC కట్టింది, అలా నీళ్లు ఉన్నాయి. గతంలో చాలా సార్లు పైకి ఎత్తిపోసిన 4 రోజులకే నీళ్లు వచ్చినాయి, కిందికి వెళ్ళిపోయిన నీళ్ళని. ఇప్పటికీ నేను 90 TMCలు అంటే 90 రోజులు 2 TMC చెప్పిన 180 TMCలు మనం మా లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఆ 3 బ్యారేజ్లలో ఒకటేమో సగం కుంగిపోయింది, ఒకటేమో లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళిపోకబడ్డది, ఒకటేమో 3 పోయినాయి. చెప్తా కాదంటే ఈ 3 విలువ 7,000 కోట్ల రూపాయలే. కానీ నేను ప్రత్యక్షంగా నేను ప్రజ్ఞాపులో ఉంటాను. రామ్మోహన్ రావు గారు, మీరు ఇక్కడ ఒక పాయింట్ అన్నారు. రామ్మోహన్ రావు గారు నా అడిగిన పడుతుందా? రామ్మోహన్ రావు గారు మీరు ఇక్కడ ఒక విషయం అన్నారు ఏంటంటే ఇక్కడ ఎవరైనా సంతకాలు పెట్టారు, రాజకీయ నాయకులు సంతకాలు పెట్టారు, ఇది అధికారుల చుట్టుకుంటుంది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కూడా కేవలం అంతేనా, అధికారులు జైలుకి వెళ్లాల్సింది వస్తుందా? కొందరు జాతి ఎల్కర్ పడతారు, ఏం జరగదు. ఎందుకు జరగదు అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడికి వచ్చినాయంటే మొన్న నెల రోజులు అయిందా, ఇంకా 15 రోజులు అయింది. ఏంది, యాదాద్రి భద్రాద్రి మీద అంతకుముందు నరసింహారెడ్డి గారు నా ఫ్రెండే అటోలు మాట్లాడి ఆయన సపరేట్గా సుప్రీంకోర్టు అంశం ఇచ్చింది, పక్కకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు లోకోర్ కమిషన్ కూడా ఏం చేసింది, రిపోర్ట్ ఇచ్చి నెల అయిపోయింది. ఈ రిపోర్ట్ ఎందుకు సుప్రీంకోర్టు అభిశంసించలా, మార్చింది అంతే. మార్చినట్టు చెప్పి ప్రెస్ మీట్ పెట్టు తప్పు అని అన్నది. ప్రెస్ మీట్ పెట్టు తప్పు అని సుప్రీంకోర్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. రామ్మోహన్ రావు గారు దయచేసి జడ్జిమెంట్ ఇచ్చే ముందు జడ్జి అనేటోడు మొదలే లీక్ చేయొద్దు, అక్కడ జరిగింది అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కనుక పక్క పెట్టి కొత్త ఆయన ఇచ్చింది. కొత్త ఆయన రిపోర్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ, నెల నుంచి ఏం చేస్తుంది రిపోర్ట్ అంటున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది తెలియదు మనకు ఈ యాదాద్రి భద్రాద్రి కమిషన్ రిపోర్ట్ వచ్చినా అది ఏం కాదు. ఇక్కడనేమో ఈటల రాజేంద్ర గారు రేపు పిలుస్తున్నారు, ఆయన సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ నిజంగా ఏం లేదంటే ఆర్థిక శాఖ అనుమతి ఉంటే కిందికి పిలిచిపోతాయి, అంతే కదా. నేనేమంటున్నాను, ఇది అంతా ఎక్కడికి వస్తుంది అంటే రేపు పొద్దున మీరు అట్లంటే ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏమంటున్నారంటే రామ్మోహన్ రావు విచారణ జరిగిన తర్వాత కొండంతా వెలకని పడతారా, లేకపోతే అసలు సంగతి ఇది రాజకీయ పోరాటంగా మారుతుంది తప్ప ప్రజలకి ఏం మేలు జరుగుతలేదు. ప్రజలకు వాస్తవాలు చెప్తామంటున్నాను నేను. ఈ కేసులో ఇప్పుడు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఎల్లంపల్లి నుంచి పైకి తోడుకుంటున్నాం, కింద కూడా 3 సార్లు ఎత్తిపోసి ఇప్పటికే నీళ్లు మరి ఎక్కడి నుంచి వచ్చిన రామ్మోహన్ రావు ఇక్కడ ఒక ప్లీజ్ రామ్మోహన్ రావు, ఆ నీళ్లు అది సెకండరీ, మనం అది సెకండరీ మాట్లాడదాం ప్లీజ్. ఒక నిమిషం రామ్మోహన్ బదనాలు చేసి ఇడిచిపెట్టి అయిపోద్దని అనుకుంటున్నారు. కాదు, ఇంకోటి కూడా చెప్తున్నారు. కార్పొరేషన్ లోన్ ఇది, రాజేష్ గారు కాళేశ్వరం కార్పొరేషన్ లోన్ ఇది. కార్పొరేషన్ కింద ఈ దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు ఉన్నది 89,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఖర్చు అయిన దాని మీద. మిగతా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు అయినాయి అంటే దక్షిణ తెలంగాణలో ఉన్న ఏది కృష్ణా నది కింద ప్రాజెక్టు కూడా ఖర్చు పెట్టింది. వారికి మనం 1,00,00,000 కోట్లకు మాట అంటే అవినీతి జరిగింది. గ్యారెంటీ చెప్తున్నా, రూపాయి అవినీతి అయినా తప్పే, 5 రూపాయల అవినీతి అని తప్పే. నేను మాట చెప్తాను, గతంలో రూపాయి రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నేను చెప్తున్న స్వయంగా మేము కేసు వేసి 10 లక్షలు ఖర్చు అయిన దాని మీద ఉత్తర పశ్చిమ నడిచి 12 ఏళ్లకు ₹1 వసూలు చేసిన వాటి నుంచి జరుగుతుంది. ₹1 ఖర్చు కేటీఆర్ గారు అన్నట్టు ఉండదు. కేటీఆర్ గారు అన్నట్టు ఇప్పుడు నొట్టబేసి కేసే గట్టిగా అవుతుంది. చూద్దాం ఏమైతే చూద్దాం. కానీ ఏమైతుందంటే కమిషన్ తప్పుడు ప్రశ్నలు వేస్తున్నది. చాలా వరకు ఎవరిని బదనాం చేసి ఎవరితో గుంజుదామని చూస్తున్నది. అది వాళ్ళ పని కాదంటున్నాను. గతంలో నరసింహారెడ్డి గారు ఆ పని చేసే ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు బీసీ ఘోష్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తున్నట్టున్నాడు ఈయన. ఇంకెంతమంది పిలుస్తున్నారు. రామకృష్ణారావు గారు ఇవాళ పోతున్నారు, లేదా ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆయన ఏం చెప్తాడు.